రీసెంట్‌గా జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది. కోటక్ మహేంద్ర బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్‌లో చిన్న గ్లించ్ రావడం వల్ల ఒక వ్యక్తికి ఆయన అకౌంట్‌లో 40 క్రోర్స్ ట్రాన్స్‌ఫర్ అయిపోయినాయి. ఆ వ్యక్తి ఆయన అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మోర్ థాన్ 40 క్రోర్స్ ఉన్నాయి. అప్పుడు ఆయన తడబడకుండా, భయపడకుండా ఆ 40 క్రోర్స్‌ని ఆ డే స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేసాడండి. ఆ ఒక్కరోజు సంపాదన 1½ క్రోర్స్ వచ్చిందండి లాభం. ఇది తెలుసుకున్న కోటక్ మహేంద్ర బ్యాంకు ముంబైలో ఉన్న హైకోర్ట్‌ని ఆశ్రయించారండి. ఆశ్రయిస్తే ఆ 40 క్రోర్స్‌ని ఉపయోగించి నాకు 1½ క్రోర్స్ ఆయన సంపాదించాడు. ఆ 1½ క్రోర్స్ కూడా నాకే రావాలి అని పిటిషన్ వేశారండి. దానికి కోర్టు కాదు, ఆ మనీ 1½ క్రోర్స్ కూడా ఆయనదే అని తీర్పిచ్చిందండి. అదే నష్టం వచ్చుంటే మీరు ఏ విధంగా కోర్టుని ఆశ్రయించేవాళ్ళో అది కూడా మీకు తెలుసు అని ఒక సంచలన తీర్పిచ్చిందండి. దీనిలో మనం ఏం గ్రహించాలంటే అవకాశాలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తాయండి. దాన్ని మనం వినియోగించుకోవడంలోనే అసలైన సిసలైన శక్తి మేధో శక్తి ఉపయోగపడుతుంది. నా వ్యూవర్స్‌కి కూడా నేను అదే చెప్తున్నా. మీకు కూడా ఇలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అవకాశాలు వస్తాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి. మీ ఏకేఎల్ మూర్తి మోటివేటర్. బాయ్.